జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఎవరికైతే సంస్కృతి చాలా ఇబ్బందిగా ఉంటుందో 10th వరకు వాళ్ళకి హిందీ అసలే ఉండదు పిల్లలకి, సెకండ్ లాంగ్వేజ్ కూడా సిబిఎస్ఈ పిల్లలు ఉంటారు. సిబిఎస్ఈ పిల్లలకి సెకండ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ ఉంటుంది లేదా తెలుగు, అలా తీసుకున్న పిల్లలకి అసలే రాదు, పాస్ మార్క్స్ కూడా మేము గెయిన్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇవి చదవండి, ఓకేనా. 70-75 మార్క్స్ వరకు వస్తాయి. సో ఫస్ట్ బిట్ శ్లోకాస్ తీసుకుంటే అజ్ఞః ఆరంభ గురువి పరివర్తని కుసుమస్తబక సేవ సింహ శిశురపి 5 పోయమ్స్ చదవండి, ఓకేనా. పోయం మీరు మిస్టేక్ వచ్చినా పర్లేదు అటెంప్ట్ చేసి పెట్టండి. పోయిట్ ఇంట్రడక్షన్ భావం రాసేయండి, అక్కడైనా మీకు 6 బదులు 4 మార్క్స్ పడతాయి. ప్రతిదానికి 2 మార్క్స్, పోయం, పోయిట్ ఇంట్రడక్షన్, భావ. నెక్స్ట్ ఎల్ఏక్యూస్ రామో విగ్రహవాన్ ధర్మ లక్షశుద్ధి, ఇవి 2A చదవండి ఎల్ఏక్యూస్, ఓకేనా. ఈ 2 ఎల్ఏక్యూస్ నుంచి ఒక ఎల్ఏక్యూ కంపల్సరీ వస్తుంది. సో ఇవి ఇంగ్లీష్లో రాయాలి కాబట్టి ఇంగ్లీష్ ఆర్ తెలుగులో మీరు రాసి పెట్టండి, సంస్కృత సెంటెన్స్ వదిలేయండి. థర్డ్ బిట్ దయాళువు దానశీల నాగార్జున వీరవనిత కీర్తిసేన, ఈ 2 ఎల్ఏక్యూస్ చదవండి థర్డ్ బిట్కి, ఓకేనా. ఓన్లీ ఇంగ్లీష్లో రాసి పెట్టడం. ఇంకా 4th బిట్ నాన్ డీటెయిల్కి వచ్చే వరకు 1st, 2nd, 3rd అండ్ 6th లెసన్స్ చదవండి. ఇదిగోండి ఇంకొక క్వశ్చన్ ఉంది, నేను బ్యాక్ సైడ్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. 4th బిట్కి ఈ క్వశ్చన్స్ ఈ ఆన్సర్స్ అంతే, ఇందులో నుంచే వస్తాయి. ఇక్కడ 6 అని పడింది మార్క్స్, 6 అని రాశాను, 8 మార్క్స్, ఓకేనా. ఇవే క్వశ్చన్స్ ఇవే ఆన్సర్స్ ఇందులో నుంచే వస్తాయి. 4th బిట్కి ఇవి దాటి ఎక్కడి నుంచి రావు. నాన్ డీటెయిల్ ఉపవాచక ప్రశ్న సమాధాన క్వశ్చన్ ఆన్సర్స్, ఉపవాచకం నాన్ డీటెయిల్ క్వశ్చన్ ఆన్సర్స్, ఓకేనా. ఇంకా 5th, 6th బిట్ వదిలేయండి. యానోటేషన్స్ అవి మీకు రావు, చాలా హార్డ్గా ఉంటాయి యానోటేషన్స్. ఒకవేళ రాయాలి అనుకున్న వాళ్ళు యానోటేషన్ రాసిపెట్టి కవి పరిచయ సందర్భ భావ అని రాసి భావం దగ్గర, కవి పరిచయం సందర్భం వదిలేయండి, భావం దగ్గర మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాసి ఇతి భావార్థ అని రాసి పెట్టండి. 5th, 6th బిట్ ఒకవేళ వస్తే అలా రాయండి, లేదా వదిలేయండి. 7th బిట్ ఓన్లీ ఈ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోండి చాలు. ఇందులో నుంచి 2 లేదా 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, ఓకేనా. 7th బిట్ నేను క్వశ్చన్ రాశాను, ఆన్సర్ కూడా రాశాను, ఇంకా అన్నీ చదివి వినిపించలేను, చదవమంటే చదువుతాను. మౌనం కేశాం కుత్రచ విభూషణం అపండితానం సర్వవిధం సమాజే, అయితే మౌనం కేశం అపండితానం సర్వవిధం సమాజే విభూషణం అని రాయాలి, పర్వాలేదు ఆన్సర్ వర్డ్ రాసిన. మహీపతి దశరథ కిం కైత్రం ఐచ్చత్ రామం యువరాజ్యే సంయుక్తం భరత రామం కిమితి వచోబ్రవీత్ హే ధర్మజ్ఞ త్వమేవ రాజా ఇతి జనస్థానే రామేణ కావిరూపిత అభవత్ శూర్పణఖ మనసః రసాయనాని కాని మాతృః వచాంసి దృశః చ భవంతి మందః అపి కిం మధ్యైషి సంస్కృత భాషాయాః త్రిచతుష్పదాని, ఓకేనా. 4th బిట్ కూడా నాన్ డీటెయిల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి చదివి వినిపిస్తాను. వణిజః పత్నిక తయో పుత్రస్య నామ కిం వణిజః పత్ని చంద్రముఖి తయోః పుత్రస్య నామ సుమతిః నిపుణః చేత్ వణిక్ కిం కృత్వా సుఖీ భవతి నిపుణః చేత్ వణిక్ మృతేన మూషకేణాపి వాణిజ్యం కృత్వా సుఖీ భవతి హీరాలాలస్య మాతా కతి రోటికాః నిర్మితవతి హీరాలాలస్య మాతా చతస్రః రోటికాః నిర్మితవతి ఏకదా నీలాంబా కాం దృష్టవతి ఏకదా నీలాంబా సఖీం స్వర్ణాంబా దృష్టవతి పేటికాకైః పూరితా ఆసీత్ పేటికా శిలాఖండైః పూరితా ఆసీత్ అబ్దుల్ కలామः కైః పురస్కారైః సమ్మానితः అబ్దుల్ కలామः పద్మభూషణ పద్మవిభూషణ భారతరత్న ఇత్యాది పురస్కారైః సమ్మానితः అబ్దుల్ కలామ ఛాత్రాణం మనః వికాసయితుం కం కం అశిక్షయత్ అబ్దుల్ కలామः ఛాత్రాణం మనః వికాసయితుం నీతిం ధర్మశ్చ అశిక్షయత్, ఓకేనా. నేను ఆల్రెడీ ప్రతి బిట్ వైజ్ వీడియోస్ పెట్టాను, మీరు 4th బిట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4th బిట్ నాన్ డీటెయిల్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే వీడియో ఉంది, అక్కడికి వెళ్ళి చూసినా ఇవే క్వశ్చన్ ఆన్సర్స్ ఇలానే ఓరల్ చెప్తాను, సో అదైనా చూడండి. నెక్స్ట్ 7th బిట్ అయిపోయింది. 8th బిట్కి వచ్చేసరికి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చదవండి. మంత్రి నాగార్జున కీదృశః దయాళుః దానశీలः విజ్ఞానవాన్ నాగార్జున ప్రతి ఇంద్రం కౌ ప్రేషితవాన్
అశ్వినౌ రాజ్యలోభः కం అతివర్తతే బాంధవస్నేహం టిట్టిబదంపది కుత్ర ప్రతివసతః స్మా సముద్రైకదేశే దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి అమరావత్యాం జగదీశः కస్మిన్ మనః అధాత్ జీవభౌతికశాస్త్రే. నెక్స్ట్ పోయిటరీ బేటా, ఇందులో చాయిస్ ఉండవు, 9th బిట్. ఓకేనా, ఈ 9th బిట్కి 14 క్వశ్చన్ ఆన్సర్స్ చదవండి అంతే. ఈ 14 క్వశ్చన్ ఆన్సర్సే చదవండి, 1 వర్డ్ ఆన్సర్స్. సురగాయనౌ కౌ నారద తుంబురౌ గృహ కః నిషదాధిపతి కః పశు భవతి విద్యావిహీన భరతః కుత్ర రాజ్యమకరోత్ నందిగ్రామే తరవః కైః నమ్రాః భవంతి ఫలోద్గమైః ప్రాణినాం పరం సుఖదాకా జనని అద్యాపి గ్రామే కస్యాః సుగుణకీర్తనం విదధతి జనన్యా మునిద్వంద్వం కీదృశం ఆంజనేయం ఐక్షిష్ట తపోనిష్టం రామః కస్య శాసనాత్ చిత్రకూటే న్యవసత్ భరద్వాజస్య కాస్వల్పే జీవితకాలే అనల్పం పుణ్యమార్జితవతి జనని తుంబురా మే నారదః పుత్రః ఇతి కః అవోచత్ విధాత గురః పార్థాయ కిం నామానాం అస్త్రం దదౌ బ్రహ్మాశిరః యమస్య దయితా పూరీక సంయమని యదుత్తమౌ కౌ శ్రీకృష్ణ బలరామౌ. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. 9th బిట్ పోయట్రీ విఎస్ఏక్యూస్ ఇవి చదవండి 14. నెక్స్ట్ 10th బిట్ విఎస్ఏక్యూస్. 10th బిట్ విఎస్ఏక్యూస్. చిరాయుః భూపతేః మంత్రికా నాగార్జునః వైనతేయః కః పక్షిణా స్వామి గరుడః కః దుర్జయః బహునామపి అసరాణాం సమవాయః పూర్ణిమాదినే కాచరతి సముద్రవేళ విహగోత్తమః కః శేనః నభస్తః కా పపాత పుష్పవృష్టిః శేనః కం అన్వధావత్ కపోతం జగదీశः కిం శాస్త్రం ప్రతి ఆత్కృష్టः అభవత్ జీవభౌతికశాస్త్రం దశరథస్య ఈశునా కః హతః శ్రవణకుమారః. ఈ 9 క్వశ్చన్ ఆన్సర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, చక్కగా చదివి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్. క్రెస్కోగ్రాఫ్ నామకం యంత్రం కః నిర్మితవాన్ జగదీష్ చంద్రబోసః కః రాజానాం ఆత్మానం చ విజిరౌ చిరజీవితౌ అకరోత్ నాగార్జునః మాసత్రయం ఇంగ్లాండ్ దేశే వసన్ జగదీశः కం సమాగతవాన్ మార్కోనీ మహోదయం చిరాయుః కం యౌవరాజ్యే అభిషిక్తవాన్ జీవహరం పాటలీపుత్రం నామనగరం కుత్ర అస్తి మగధేషు. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మీకు 9th బిట్ అయిపోయింది. 10th మీకు పారాగ్రాఫ్ వచ్చేస్తుంది 11th బిట్, ఇది 10th బిట్. 11th బిట్ పారాగ్రాఫ్ వస్తుంది. పారాగ్రాఫ్ చూసి కింద క్వశ్చన్స్ ఉంటాయి, పారాగ్రాఫ్లోనే పైన ఆన్సర్స్ ఉంటాయి. సో చూసి రాసేయడమే. ఓకేనా, మీకు తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉంటాయి, అదే అనమాట సంవిత్ పరీక్ష. నెక్స్ట్ 12th and 13th సంధి యాడింగ్ అండ్ డివైడ్ సంధి నేమ్. సో 8 + 8 16 మార్క్స్ వస్తాయి నాన్న. దీనికి సవర్ణదీర్ఘ సంధి, వృద్ధి సంధి, పూర్వరూప సంధి, ఇవి 3 నేర్చుకోండి చాలు. 3 నేర్చుకోండి, ఇంకెక్కువ అవసరం లేదు. చూడండి 11th బిట్ పారాగ్రాఫ్, నేను 11th ఇటు రాయాలి, ఇటు రాశాను. 11th బిట్ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ 5 మార్క్స్. తర్వాత 12th 13th. 14th శబ్దయోహో 2 4 8. 14th బిట్ నేను వీడియోస్లో అప్లోడ్ చేశాను, చూడండి అక్కడ వెళ్ళి. 14th బిట్ అనేది శబ్దాస్ ఈజీగా రాయాలి ఎలా. ఓకేనా, శబ్దాస్ చాలా ఈజీగా రాయొచ్చు. ఫార్ములా కూడా పెట్టాను నేను అక్కడ శబ్దాస్కి, ఆ ఫార్ములా చూసుకుంటూ రాసేసేయండి మీరు. అండ్ 15th బిట్ ధాతోహో 2 3 6 మార్క్స్. ధాతూస్కి కూడా నేను ఫార్ములా పెట్టి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఏవి ఇంపార్టెంట్ ఒక 12 ధాతూస్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి. శబ్దాస్ కూడా ఒక 12 శబ్దాస్, ఆ 12 ఫార్ములా ఇచ్చాను అక్కడ ఇలా రాయాలి అని. చాలామంది పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఇలా శబ్దాస్ ఒక ఫార్ములా పెట్టాను, మహా విసర్గ యోహో భ్యాం భ్యాం రామే షూ అని. ఆ ఫార్ములా నేర్చుకున్నారంటే ఏ శబ్దం వచ్చినా రాసేయచ్చు. సో ఈ బిట్స్ 14th బిట్ 15th బిట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 14th బిట్ శబ్దాసాన్ని మీరు టైప్ చేయండి, అప్లోడ్ చేసి పెట్టాను, ఆ వీడియోస్లో చూడండి వెళ్ళి. నెక్స్ట్ 16th బిట్ లెట్ యువర్ మదర్ బీ యువర్ గాడ్. ట్రాన్స్లేషన్స్ మాతృదేవో భవ, లెట్ యువర్ ఫాదర్ బీ యువర్ గాడ్, పితృదేవో భవ, లెట్ యువర్ టీచర్ బీ యువర్ గాడ్, ఆచార్య దేవో భవ. ఇవన్నీ ఉన్నాయి. 1 to 25 నేర్చుకోవాల్సిందే, ఈజీయే. ఒక 1 or 2 times ప్రాక్టీస్ చేయండి.
అండ్ మీకు ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఓకేనా ఒక్కొక్క బిట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం నాన్ డీటెయిల్ 1 మార్క్ 3 మార్క్ ఇక్కడ చెప్పాను. అండ్ ఈ LAQs కూడా రామో విగ్రహవాంగాని, లక్షశుద్ధి, దయాలు, దానశీల, నాగార్జున, వీరవనిత, కీర్తిసేన, ఈ 4 LAQsకి మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి. వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి పెట్టాను. ఇంగ్లీష్లో స్టోరీ రాసేయడమే. ఓకేనా, చక్కగా విని చక్కగా రాయండి. ఓన్లీ ఈ క్వశ్చన్ ఆన్సర్సే చదివితే, నేను ఏవైతే ఇప్పుడు చూపించానో అవే క్వశ్చన్ ఆన్సర్ చదివితే మీకు 75 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి, ఎటు బో. ఓకేనా, సో ఈ పేపర్ పెట్టుకొని మీరు స్క్రీన్ షాట్ చేసుకొని ప్రతి బిట్టులో ఇక్కడ విని వీడియోలోకి వెళ్ళి చూసి అవి నేర్చుకోండి. 75 మార్క్స్ గ్యారెంటీ వస్తాయి. ఓకేనా నాన్న? సో ఆల్ ది బెస్ట్. చక్కగా చదివి చక్కగా రాయండి.